సో అల్లు అర్జున్ విషయంలో, హీరో అల్లు అర్జున్ విషయంలో అంత మొండిగా సీఎం వ్యవహరించాల్సిన అవసరం ఏముందంటారు? అట్లాగే నిన్న మన అసెంబ్లీలో కూడా చూసినాం సార్, అంటే అక్బరుద్దీన్ మాట్లాడిన వెంటనే లేచి సీఎం రేవంత్ రెడ్డి ఇదే టాపిక్ మీద మళ్ళీ సో ఉగ్రరూపం చూపించిండు అనేసి అన్ని పెద్ద పెద్ద స్ట్రీమ్ మీడియాస్ అన్నీ ఎంచుకున్నాయి. సో అంటే ఎందుకు అంత రేవంత్ రెడ్డి గారు చెప్పాల బాధ్యత అది ఎందుకు అనేది వారే చెప్పాలా, మీరు అడగాలి వారిని. ఎందుకు అంత కక్ష? ఇప్పుడు అనేకమైన ఆత్మహత్యలు రైతులే జరిగినాయి. ముఖ్యమంత్రి బాధ్యులని చెప్పి చీటీలు రాసి చనిపోయిన వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టలేదు మరి ఇంతవరకు? ఇప్పుడు అనేకమైనటువంటి తొక్కిసలాటల్లో బహిరంగ సభలు చనిపోయారు. ఆ నాయకుల మీద మీరు కేసులు పెడతారా? ఆ నాయకులు దానికి ప్రత్యక్ష బాధ్యులు అవుతారా? మీ వైఫల్యం, పోలీసులు ప్రభుత్వం వైఫల్యం. సంధ్యా థియేటర్లో మీరు బందోబస్తు ముందస్తుగా చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి, ఒక ప్రేక్షకుడిలా సినిమా ఎవరైనా రావచ్చు, ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీది. తీసుకోకుండా ఇవాళ మీరు చూస్తున్నారు అనేక మంది ఇవాళ రైతులు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల, అప్పులు తీరకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నామని పురుగుల మందు తాగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. దానికి మీ మీద ఎందుకు కేసు పెట్టారు? మరి ఈ పోలీసులు కూడా పార్టీ కార్యకర్తలుగా మాట్లాడిన ఆ ఏసీపీ మాట్లాడిన భాష ఏమిటి? ఎవరు, ఆయనకి ఏం సంబంధం? అంటే ముఖ్యమంత్రి మెప్పు కోసం మాట్లాడినావా? మీరు ఆక్రోషం ఎందుకు? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ఇది మంచి సంప్రదాయం కాదు. అంటే అసెంబ్లీ వేదికగా 6 గ్యారంటీల విషయంలో ఎప్పుడు అమలు చేస్తారు ఏంటి అన్న విషయంలో పబ్లిక్ చాలా ఎదురు చూస్తున్నారు. అట్లాంటి ఇప్పుడు లగచర్ల ఇష్యూ కావచ్చు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్తో చనిపోయిన మెంబర్స్కి డబ్బులు ఇచ్చే విషయం, ఏదైనా సరే సార్, అంటే ఇవన్నిటిని పక్కదారి పట్టించేందుకే సో అంటే ఈ ఇష్యూని తీసుకొచ్చిరంటారా తెర మీదకి? నిజంగా అసెంబ్లీలో మాట్లాడాల్సినంత టాపిక్ అంటారా ఇది అల్లు అర్జున్ విషయం? వీరిచ్చిన 6 గ్యారంటీలు సంవత్సరంగా వస్తున్నది, అమలు నోచుకోవటం లేదు. ప్రజల్లో అసంతృప్తి, ఆక్రోషం, ఆవేశం పెరుగుతుంది. ఒకసారి హైడ్రా అంటాడు, రెండవసారి మూసి ప్రక్షాళన అంటాడు, మూడవసారి మరి రకరకాలైనటువంటి అంశాలు తెర మీద తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించడమే తప్పితే ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారే కర్ణాటకలో చెప్పారు, హామీలు ఇచ్చేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని హామీలు ఇవ్వాలా. ఇవాళ కర్ణాటకలో పరిస్థితి ఏమిటి? జీతాలు ఇవ్వలేని పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతే కోర్టును ఆశ్రయిస్తే కోర్టు తీర్పునిచ్చింది, ప్రభుత్వ ఆస్తులమ్మి వాళ్ళకు జీతాలు ఇవ్వని చెప్పి. ఇది మీరు మహిళలకు ఏం చెప్పారు? సంవత్సరానికి టెన్షన్గా ఇదే రాహుల్ గాంధీ కటాకట్ మీ బ్యాంకులో నెలవారీగా పడుతుందని చెప్పారు. గ్యారంటీ కార్డులు ఇచ్చారు, ఆ కార్డులు పట్టుకొని మహిళలు తిరుగుతున్నారు. వాళ్ళు ఊరికే పోదు. ఈ రకంగా నమ్మించి మోసం చేసి దగా చేసిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజలు ఎక్కడ ఎన్నికలు జరిగినా కర్రు కాల్చి వాత పెడుతున్నారు. ఇక్కడ మరి పెనం నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు టీఆర్ఎస్ వద్దనుకుంటే కాంగ్రెస్లో పడితే ఇవాళ ప్రజలు పడుతున్న బాధలు వర్ణది. పెన్షన్లు ఏమైపోయినాయి? మీరు ఆసరా కింద అన్నారు, దివ్యాంగుల పెన్షన్లు అన్నారు, అన్నీ అటకెక్కించారు. నిరుద్యోగ పెన్షన్లు అన్నారు. ఇవాళ ఇదే అశోక్ నగర్కి వచ్చి ఆనాడు రాహుల్ గాంధీ సంవత్సరం లోపల 2 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నాడు. సంవత్సరం గడిచింది, 2 లక్షలు ఇవ్వలేదు. రాహుల్ గాంధీ వచ్చి మళ్ళీ జవాబు చెప్పండి. అదే విషయం మీద ఇక్కడ వచ్చి అశోక్ నగర్ సిటీ సెంటర్ లైబ్రరీలో ముక్కు నేలకు రాసుకోమని చెప్పండి. వాళ్ళని నిలదీస్తే లాఠీలు చూపించారు, తలలు కొట్టారు. ఇక్కడ అశోక్ నగర్లో రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ వారికి భరోసా ఇవ్వండి. వారికి భరోసా లేదు, బంద్ లేదు, అన్ని బంద్ అయిపోయినాయి ప్రభుత్వంలో. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, సరైన సమయంలో బుద్ధి చెప్తారు.